మనందరికి తెలుసు పావ్ బాజీ వడాపావ్ అనగానే మహారాష్ట్ర ముంబై అయితే గుర్తుకొస్తుంది. కానీ గదే మహారాష్ట్రకి చెందిన ఇప్పుడు నేను చూపెట్టబోయే గీ ఐటమ్ అయితే 95% మనకి హైదరాబాద్ లో గానీ మన చుట్టుపక్కల గానీ ఎక్కడ దొరకది. మీరు ఎప్పుడు తినుండరని నేనైతే అనుకుంటున్నా. మరి గా ఐటమ్ ఏంది, అది ఎట్లా చేస్తున్నారో నేనైతే చెప్తా గానీ మీరు ఈ ఐటమ్ ని ఎవరితో తిందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయరు. అండ్ గిసొంటి యూనిక్ ఫుడ్ ఐటమ్స్ అండ్ టెంపుల్ కి రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ అయితే దండిగా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయరి. అండ్ అన్నిట్ల కంటే ముందుగా ఛానల్ అయితే ఫాలో కొట్టురి. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఈ వీడియోలో నేను మీకోసం తీసుకొని వచ్చిన మహారాష్ట్రలో మస్తు ఫేమస్ అయిన అండ్ మస్తు టేస్ట్ ఉండే మిసల్ పావ్. మిసల్ పావ్ అంటే ఏం లేదు, బఠానీలు అండ్ చెనా ఇంకా కొన్ని స్పెషల్ మసాలాలు వేసి ఈ కర్రీ లాంటిది అయితే చేస్తారు. అట్లా వేసిందని ఒక ప్లేట్ వేసి దాని మీద సేమ్ మన కారపూస లెక్కనే ఉండే మిసల్ అయితే పోస్తారు. ఇక గట్లా తయారు చేసిన దాని మీద కొన్ని ఉల్లిగడ్డలు వేసి 2 బండ్లు ఇస్తారు. దీంతో పాటు నిమ్మకాయ కూడా ఇస్తారు. నాకు తెలుసు ఈ వీడియోలో మీరు చూడంగానే దీనిలో అసలు ఏమున్నది, మస్తు సింపుల్ ఉన్నది అని అనుకుంటున్నారు కదా. కానీ మీరు గిట్ట మహారాష్ట్ర పోతే ఒక్కసారి ఈ ఐటమ్ అయితే టేస్ట్ చేయరి. 100కి 200% మీ టేస్టింగ్ బడ్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే వస్తుంది. దీనికి నాదైతే గ్యారంటీ. మేము ఈ మిసల్ పావ్ ని భీమశంకర్ పోయే రూట్లనైతే తిన్నాం. దీని కాస్ట్ కూడా బాగా ఎక్కువ ఏం కాదు, మాకైతే జస్ట్ 20 రూపాయలు అయితే చార్జ్ చేసిండు. అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే. మేము మహారాష్ట్రలో తిన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ ఐటమ్ అని అయితే నేనైతే చెప్తా. మరి ఇయాల్టికి గిది ముచ్చట. మరి మీరు ఈ మిసల్ పావ్ ని ఎప్పుడైనా టేస్ట్ చేసిరా? టేస్ట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏందో కిందనైతే కామెంట్ చేయరి. ఇక ఇయాల్టికి గిది ముచ్చట. మళ్ళొక మంచి వీడియోతోని కలుసుకుందాం.